దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 24th జూలై 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 20 and verse 5. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయసాము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నీ ప్రార్థనలు దేవుడు సఫలపరుస్తున్నాడు? ఎందుకంటే ఆయన నీ రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటను మనము ధ్యానిద్దాము. ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. నీ రక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఐ యామ్ డూయింగ్ ఎ విక్టోరియస్ షౌట్. దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. Let me read this in English. We will rejoice in thy salvation, and in the name of our God we will set up our banners. The Lord fulfill all the petitions. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ, దేవుడు నిన్ను రక్షించే దేవుడు గనుక జయోత్సాహము గనుక దాని అర్థం ఏంటంటే యూ విల్ బి విక్టోరియస్. దావీదు గొలియాతు జీవితంలో మనము చూసినట్లయితే దావీదు జయోత్సాహం చేశాడు. గొలియాతును దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. పలుమార్లు ఇజ్రాయేలు శత్రువులను దేవుడు ఇజ్రాయేలుకు అప్పగించాడు. దేవుని రక్షణ ఏమై ఉన్నదో తెలుసండి? నిన్ను జయోత్సాహము చేయిస్తుంది. దేవుని రక్షణ, యేసు ప్రభు సెలువు మీద మన కొరకు చేసిన త్యాగము మనకు జయోత్సాహము కలుగు చేసింది మరణం మీద. ఈరోజు ఏ పరిస్థితి నేను కృంగదీస్తున్నదో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఆ పరిస్థితులు బట్టి ఈరోజు నువ్వు జయోత్సాహము చేయునుగాక. జీవితంలో నువ్వు ఏ విషయాలు స్టక్ అయి ఉన్నావో, ఏ విషయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనపడుతుందో, నువ్వు జయోత్సాహము చేయునుగాక. ఎందుకు తెలుసా? యెహోవా నీ రక్షణకర్త అయి ఉన్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 20 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. तब हम तेरे उद्धार के कारण ऊंचे स्वर से हर्षित होकर गाएंगे और अपने परमेश्वर के नाम से झंडे खड़े करेंगे. यहोवा तुझे मुंह मांगा वरदान दे. मुंह मांगा वरदान क्यों? क्योंकि परमेश्वर का उद्धार क्या करेंगे कि प्रभु को बहुत धन्यवाद. तब हम तेरे उद्धार के कारण ऊंचे स्वर से हर्षित होकर, उद्धार आपको ऊंचे स्वर देगा, मतलब आपको जीत देगा की अर्थ है. जिंदगी में आप जीतेंगे क्योंकि परमेश्वर का उद्धार. आप जीतेंगे. దేవుని యొక్క రక్షణ నిన్ను గెలిపిస్తుంది. నువ్వు జయోత్సాహం చేస్తావు. జీవితంలో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకో. ఆయన రక్షణ నీలో జయోత్సాహమును కలుగు చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరూ జయోత్సాహమును వారు పొందుకున్నందుకు, చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ రక్షణను బట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో నాయన, కుటుంబాన్ని బట్టి నాయన, పిల్లలను బట్టి, వారి ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, పరిస్థితులు బట్టి జయోత్సాహం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో నాయన ఫైనాన్షియస్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. తన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తృప్తిపరచబడి మంచి జాబ్స్ వారు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చేస్తున్నాను. జాబ్స్ చేస్తున్న వారు కూడా ఆశ్రయించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి బలపరచడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులో జయ ఉత్సాహం వారి చేటుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకో వారు దీవించి మీ దయాకిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో నిబిడలు వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం అంతట్లో కూడా దేమో మీ రక్షణను బట్టి జయ ఉత్సాహం చేసే బిడ్డలుగా నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణను బట్టి నాయన ఈ దేశం జయ ఉత్సాహం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.